కష్టం ఒకంది సుఖం ఒకంది అన్నట్టుంది ఈ వారము. ప్రజలు ప్రజలు బాగా కష్టపడి ఓట్లేస్తే కార్యకర్తలకి దాని నౌకర్లు ఇస్తామంటాడు. జరా ముచ్చట్లు చూసుకుందామా? నవ్వి నవ్వి చెత్తరా ముచ్చట్లు చూసుకుంటే. కాంగ్రెస్ వాళ్ళకి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇస్తా. మరి తెలంగాణ విద్యార్థులు యాడికి పోవాలి? తెలంగాణ విద్యార్థులు యాడికి పోవాలి? ఎవరైనా మాట్లాడేది ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ. కార్యకర్తలు అందరూ ఈరోజు కష్టపడ్డారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కార్యకర్తలు లేదా ఏ పార్టీ అధికారంలోకి రాదు కాబట్టి ఏ పార్టీ ఇయ్యనట్టుగా ఈసారి కాంగ్రెస్ కార్యకర్తలందరికీ అవుట్ సోర్సింగ్ జాబులు ఇస్తా అంటాండు. అబాబాబాబాబా, ఈ ముచ్చట ఏడనే ఉందా? ఎక్కడ విన్నరా? మరి ఆ ముచ్చట మీకు వినిపిస్తాను. ఈసారి చెప్పింది ముచ్చట మామూలుగా ఉండదు. మళ్ళా అవుట్ సోర్సింగ్ నౌకర్లేనట. ఎవడన్నా వింటే చూడండి, కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రభుత్వంలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇస్తాం అంటే తెలంగాణ రాష్ట్ర విద్యార్థులను ఉసిగొలిపి వాళ్ళతో ఓట్లు వేయించుకొని వారిని బొందల పెట్టి వారిని గంగలో మొత్తం పూర్తి స్థాయిలో సాగదోలేసిలుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఈ ముచ్చడం విన్న తర్వాత మాట్లాడుకుందాం. మామూలు విషయం కాదు, మామూలు అంశం కాదు. చాలా మంది నాయకులకు కార్యకర్త విలువ తెలియదు. అవును, కార్యకర్త లేని పార్టీ లేదు, కార్యకర్త లేని నాయకుడు లేదు, కార్యకర్త లేని రాజకీయం లేదు. ఈనాడు మేము ఈ స్థాయికి ఎదిగినాము, వచ్చినాము, ఉన్నాము, నిలదొక్కున్నాము, ఓడినా గెలిచినా అంటే దాని వెనుక బలము స్ఫూర్తి ఎవరు అంటే కాంగ్రెస్ కార్యకర్త. ఇదిగో ప్రభుత్వం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం, అందులో కూడా ఆ శాఖ మన దగ్గరనే ఉన్నది. వెరీ గుడ్. కనుక మీ మనసులో ఏ కోరిక ఉన్నదో ఆ ప్రక్షాళన చేయాలి, న్యాయం చేయాలి. ఎవరికైతే అర్హత ఉన్నదో వాళ్ళకు అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అవుట్ సోర్సింగ్ గానీ కాంట్రాక్టే గానీ ఏ రకంగా పర్మనెంట్ ఉద్యోగాలు సుమారు 4,900 మంది స్టాఫ్ ఆఫీసర్లను నియమించినము. అదే రకంగా బాన్స్వాడలో కూడా ఖచ్చితంగా మీ యొక్క ఏరియా హాస్పిటల్ కు న్యాయం చేస్తామనే విషయాన్ని సమయంగా ఇక మా తెలంగాణ బిడ్డల్ని, మా తెలంగాణ విద్యా సంస్థల్ని, మా తెలంగాణ యువకుల్ని రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఈరోజు ఉద్యోగాలు ఎవరికి ఇస్తున్నారు? మన కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఉద్యోగాలు ఇస్తారట. కాంట్రాక్టరు, అవుట్ సోర్సింగ్, అవసరమైతే పర్మనెంట్ ఉద్యోగాలు కూడా ఇస్తారట. మరి మా విద్యార్థులు కడుపు మంటతోటి, మా విద్యార్థులు ఆకలి మంటతోటి ఉద్యోగాలు లేదని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి కేసీఆర్ని నియమించి కేసీఆర్ని కూలగొట్టి రేవంత్ రెడ్డిని దది సంభవంతా ఎత్తున లేపి ఈరోజు రేవంత్ రెడ్డి మాకేమైనా వచ్చితే అక్కడ జియో 46ని పూర్తి స్థాయిలో ఊడగొట్టిండు. అదే పోయినా చూసుకుంటే ఈ ఆరోగ్య శాఖ మంత్రిని చూసుకుంటే మాత్రము ఈయన ఏమంటున్నాడు? కార్యకర్తలకు మాత్రం సంపూర్ణమైన ఉద్యోగాలు ఇస్తాం, విద్యార్థులు ఏదైనా చచ్చిపోవాలి, అందులో యువకులు కూడా దాగిపోవాలి. ఎంత చదివి ఎన్ని రోజులు మీరు రూమ్ లో కూర్చొని బుక్కులు పట్టుకొని చదువుకున్నా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్ర, విద్యార్థుల పరంగా చేస్తున్న కుట్ర తెలంగాణ రాష్ట్ర సమాజ యువతకు ప్రతి ఒక్కరికి తెలవాలి. యువత ఇప్పటికైనా మేలుకో. మీరు జబర్దస్త్ చూసుడు, ఆ యొక్క రేవంత్ రెడ్డి పాటలు విన్నాడు. 3 రంగుల జెండా ఈ రోజు మన నోట్ల మట్టి కొట్టింది. 3 రంగుల జెండా మన భవిష్యత్తులో చీకటి రోజుల్లో తీసుకొచ్చిందని చెప్పాలి. ఎందుకంటే మీకు రావాల్సిన ఉద్యోగాలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు అయి ఉంటేనే వారికి ఉద్యోగాలు వస్తాయట. మరి ఇదెక్కడి చట్టము, ఇదెక్కడి రాజ్యాంగము? ఉద్యోగాలు నియమించే పద్ధతి ఇది. రేవంత్ రెడ్డి గారు, ఇది మీ సమక్షంలో జరుగుతుందని మాకు తెలుసు. దయచేసి విద్యార్థులు చెప్పేది ఒక్కటే, మీరు ఇక ఓట్లేసుడు గెలిపించుడు గియన్ని వద్దు. నేను ఒకటే చెప్తున్నా, ఓట్లేసుడు వద్దు. విద్యార్థులకు ఉద్యోగాలు లేని ఈ రాష్ట్రం ఎందుకు? ఆ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు? దాని కింద ఉన్న మంత్రులు ఎందుకు? దాని కింద ఉన్న ఎమ్మెల్యేలు ఎందుకు? అందరు ఏకమవ్వాలి. ఎవరు ఓటేయద్దు, ఎవరికి ఓటేయద్దు, అవసరం లేదు, ఓట్లు వేయాల్సిన అవసరమే లేదు. మరి విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వండి. ఈ ప్రభుత్వాలు ఎందుకు నెలకొల్పబడుతున్నాయి? ఈసారి లోక్సభ ఎన్నికలే కానీ, ఈసారి వచ్చేటి మళ్ళీ 5 సంవత్సరాల కన్నా ఎమ్మెల్యే ఎన్నికలే కానీ, ఏ ఎన్నికలే కానీ వారికి పూర్తి స్థాయిలో ఓటు వేయకుండా కూర్చోవాలి. అంతే, ఓటు వేయకుండా కూర్చోవాలి. అట్లయితేనే బుద్ధి వస్తుంది. ఉద్యోగాలు ఈ రేవంత్ రెడ్డి వచ్చేసి 30,000 ఉద్యోగాలు ఇచ్చేసారని ఈయన అంటుకుంటాడు. ఇక వాళ్ళ కింద ఉన్న మంత్రులు కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్
కాంగ్రెస్ కార్యకర్తలకు నౌకరులు ఇస్తాము, లేకుంటే మిగతా వారికి ఇచ్చేది లేదు. తెలంగాణ బిడ్డలు ఎక్కడైనా ఆగమైన పర్లేదు, ఆ గుడ్డలు ఎక్కడైనా ఆగమైన పర్లేదని ఈ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. దయచేసి తెలంగాణ రాష్ట్ర యువతకు అర్థం కావాలి. ఈరోజు మీ పక్షాన ఉండి నేను పోరాడుతున్నాను. మీరు కూడా అందరు ఏకమయ్యి లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా గెలిపించే అవకాశం కూడా ఉండకూడదు. ఉద్యోగ నియామకాల్లో గిన్ని అవకతవకల, గిన్ని లంగమాటల, గిన్ని దొంగ మాటల ఇంకా విద్యార్థులను ఇంకెన్ని రోజులు ఆగం చేసుకుంటా పోతారు. 10 సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ ఉద్యోగాలు కూడా రాలే. మరి ఈరోజు రేవంత్ రెడ్డి నమ్మి కూడా ఈ ఉద్యోగాలు వస్తారని ఆశిస్తే ఈరోజు ఆ ఉద్యోగాలు కూడా లేకుండా పోయిన పరిస్థితి. మరి ఈ ప్రభుత్వాలు ఏం చేద్దామనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని? దయచేసి యువత ఇకనైనా మేలుకోవాలి. గళమై దళమై ఇక కలిసి ఏలే కుర్చీని కూలగొట్టి ఆ కుర్చీ లేకుండా చేయాలి. గంతే ఇక.